హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క మెట్ల పూజని ఎలా చేయాలి అన్నది మీతో షేర్ చేసుకుంటా. చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం ఈ మెట్ల పూజ చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు నాకు ఈ మెట్ల పూజ తెలియదు. నేను కూడా ఇలాగే యూట్యూబ్లో వీడియోస్ చూసి అయితే కనుక అమ్మవారికి నా విష్ చెప్పుకొని మెట్ల పూజ అయితే కనుక చేసేసాను. మెట్ల పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో ఏ రోజైతే అమ్మవారికి మెట్ల పూజ చేద్దాము అని అనుకుంటున్నామో ఆ రోజు ఉదయాన్నే లేచి మనం ఇంటిని శుభ్రం చేసుకొని ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మనం గుడికి వెళ్ళాలి. అది ఖచ్చితంగా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కాదు, ముందే ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళండి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా వీధి చివర వినాయకుడు ఉంటాడు. ఈ వినాయకుడు కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పే ఉంటాను. ఈ తండ్రి దగ్గర ఫస్ట్ అయితే కనుక దీపం పెట్టుకొని తర్వాత వెళ్దాం అనుకున్నా. అలాగే ఈ స్వామికి కూడా నేను ఒక 11 డేస్ నేను ఏ విష్ అయితే కోరుకున్నానో ఆ విష్ ఫుల్ఫిల్ అయితే గనక ఈ స్వామి దగ్గర కూడా 11 డేస్ వచ్చి రోజు దీపం పెట్టుకుంటాను అని చెప్పి అయితే గనక అనుకున్నాను అనమాట. మీరు కూడా కావాలంటే కనుక మా బొజ్జ గంపైకి వచ్చి మీ విష్ ఏదైనా ఉంటే కనుక మొక్కుకొని మీరు ఏ రకంగా తీర్చుకోవాలి అని అనుకుంటే ఆ రకంగా అయితే కనుక మీ విష్ని చెప్పుకొని మీ మొక్కును అనేది తీర్చుకోండి. నేను లాస్ట్ టైం మొక్కుకున్నప్పుడు నైట్ ఈవినింగ్ వచ్చి దీపం పెట్టా. ఇప్పుడు ఏంటంటే మార్నింగే వచ్చి దీపం పెడుతున్నాను అనమాట. ఇలా దీపం పెడుతూ ఉన్నప్పుడు ఒక అంకుల్ వచ్చి ఇలా జిల్లేడు పూలు చాలా పెద్ద కవర్డ్ అయితే కనుక ఇచ్చారనమాట. ఈ కవర్డ్ ఇచ్చి స్వామికి పెట్టమ్మా అని చెప్పారు. నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. మేము తీసుకెళ్ళాం కానీ పువ్వులు ఇంకా దొరకలేదు. అప్పుడు మాకు పువ్వులు వస్తున్నాయి, దారిలో ఉన్నాయి అని చెప్పారు. మా ఆయన తీసుకొని వస్తున్నాడు అనమాట. ఈ లోపు అయితే కనుక ఇవి రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ స్వామి దగ్గర దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా అయితే కనుక నేను మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోయాను. నెక్స్ట్ డే మనకి ఉగాది. ఉగాది కాదు, శ్రీరామనవమి మనకి నెక్స్ట్ డే. నేను ముందు రోజు సాటర్డే అయితే గనక వచ్చేసాననమాట. సండే మనకేంటంటే ఫుల్‌గా జనాలు ఉంటారు కాబట్టి సండే, ఫ్రైడే అలాగే మీరు ఎప్పుడైనా కూడా మనకి స్పెషల్ డేస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ డేస్‌లో ప్రోగ్రామ్ పెట్టుకోకండి. పెట్టుకుంటే కొంచెం టైం అనేది ఎక్కువ పడతదనమాట అంతే. మనం వచ్చేదానికన్నా ఒక గంట సేపు ఎక్కువ పడతది. అలాగే మొబైల్స్ అనేవి పైకి అలో చెయ్యరు. నేను వీడియోలో ఏం చెయ్యాలి, మెట్ల పూజ చెయ్యాలి అన్నప్పుడు ఏం చేయాలి అన్నదంతా కూడా నేను ఇక్కడే చెప్పేస్తా ఉంటాను. పైకైతే మొబైల్స్ ఎలో లేదు. ఎప్పుడో ఒక్కొక్కసారి అకేషనల్‌గా మనం చూడకుండా తీసుకెళ్ళొచ్చేమో గానీ వాళ్ళైతే చెక్ చేస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెట్ల పూజ చేసేటప్పుడు మన విష్ అనేది ముందుగానే ఏదైతే ఉందో అది అమ్మవారికి చెప్పుకున్న తర్వాత అది నెరవేరిన తర్వాత వచ్చి మెట్ల పూజ చేస్తాం కదా! మెట్ల పూజ చేసే ప్రతి ఒక్కరూ అయితే గనక ఫస్ట్ ఇలాగ మెట్లకు ముందు పూజ చేసుకోవాలి. మనకి పిండితో ఇలాగా పద్మాన్నయితే గనక వేసుకొని ఇక్కడ మనం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో అలా చేసుకోవడమే. పసుపు గణపతినయితే గనక ఖచ్చితంగా చేసుకోండి. ఇక్కడ కూర్చొని చేసుకోవడానికి ఉండదు. అలాగే ఎర్లీ మార్నింగ్ అందులోనూ మనకి గుమ్ మెట్లు ఏవైతే ఉంటారో అవి కడుగుతారు కదా! అవి కడిగినప్పుడు ఇదంతా చెమ్మగా ఉంటదనమాట. నేను ఇంటి దగ్గర నుంచే వాటర్ తెచ్చేసుకున్నాను. కొంతమంది ఏంటంటే అక్కడ ట్యాప్ ఉంది. ట్యాప్‌లో పట్టుకుంటున్నారు. మనం మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ మధ్యలో అయితే గనక వాటర్ ఉండదనమాట. మీరు కుదిరితే వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసేసుకోండి. మనం వేసిన పద్మానికి ఏంటంటే పసుపు కుంకుమలతో కూడా మీరు బొట్లనేవి పెట్టేసుకోండి. నాకు 3/4 కేజీ వరకు పసుపు పడింది. పావు కేజీ కుంకుమ పడిందనమాట. ఇప్పుడు మీకు ఒక ఆవిడ వెళ్తున్నారు కదా! ఆవిడని చూపిస్తున్నాను కదా! ఆవిడ మోకాళ్ళ మీద ఆవిడ మొక్కులు తీర్చుకుంటున్నారు. రకరకాలుగా అయితే గనక ఈ మొక్కులనేవి తీర్చుకుంటారనమాట. మనకి ఈ మెట్ల మార్గంలోనే ఫస్ట్ ఎంట్రన్స్‌లో వినాయకుడు, ఆంజనేయ స్వామి ఉంటారు. వాళ్ళకి దండం పెట్టుకొని ఈ మెట్ల పూజ అనేది స్టార్ట్ చేసేయండి. అలాగే మనం తీసుకువెళ్ళాల్సిన ప్రసాదాలు ఏంటంటే చలిమిడి, వడపప్పు, పానకం అనేది ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళండి. ఈ చలిమిడి, వడపప్పును ఇవి తీసుకొని వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే మనం స్టార్టింగ్ పూజ చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టాలి. వీలైతే మీకు ఏ ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉంటే ఆ ఫ్రూట్స్‌ని అనేది పెట్టుకోండి. దీపం అనేది ఖచ్చితంగా ఇక్కడ వెలిగించుకోవాలనమాట. మనం గణపతిని చేసామంటే దీపం పెడతాం కదా! ఇక్కడ మీరు నా వీడియో అనే కాదు పక్కన ఉన్న పూజ చేసుకున్న వాళ్ళని చూసినా కూడా మీకు తెలుస్తదనమాట. ఖచ్చితంగా చలివిడి, వడపప్పు మాత్రం ఖచ్చితంగా పెడుతున్నారనమాట. మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఇలా తెచ్చేసుకున్నారనుకోండి, ఏవి నైవేద్యంగా పెట్టాలి అన్నప్పుడు మాత్రం చలివిడి
వడపప్పు అన్నది మస్ట్ అండ్ షుడ్‌గా గుర్తుపెట్టుకోండి. అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ ఏంటంటే మనకి ఏ ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉంటే ఆ ఫ్రూట్స్‌ని మీరు పెట్టుకోవడానికి చూడండి. నేను చలివిడి, వడపప్పు అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయనైతే గనక తెచ్చాననమాట. మొక్కుల్లో రకరకాలుగా తీర్చుకుంటున్నారు. ఒక తడి బట్టల మీద వెళ్తే, ఒకళ్ళు పొడి బట్టల మీద. హస్బెండ్ కుంకుమ పెడితే వైఫ్ పసుపు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. అలాగే మోకాళ్ళ మీద మొక్కుకొని, మోకాళ్ళ మీద నడుస్తూనే ఆ మెట్లన్నిట్లికి పసుపు, కుంకాలు రాసుకొని వెళ్తున్నారనమాట. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. ఒకళ్ళు తమలపాకు పెట్టి దాంట్లో వక్క పెట్టి తాంబూలం కింద పెడుతున్నారు. ఒక్కొక్కరు ఏంటంటే తమలపాకు మనకి నిమ్మకాయ దీపం ఉంటది కదా! నిమ్మకాయ డొప్పలో పువ్వొత్తిని పెట్టి దాని మీద హారతి కర్పూరం పెట్టి వెలిగిస్తున్నారు. ఇలాగా మనకి 300 స్టెప్స్ ఉంటాయన్నమాట. ప్రతి స్టెప్‌కి అయితే గనక ఇలాగే మొక్కుకుంటా వెళ్తున్నారు. మనం మెట్ల పూజ స్టార్ట్ చేసేటప్పుడు పసుపు, కుంకాలు రాసేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అని గాని మనకి చాంటింగ్ అక్కడ వినిపిత్తది. కనకదుర్గాయ నమః అని చెప్పి. అది కానీ, ఇది కానీ మీకు అమ్మవారివి ఏవైతే మీకు వచ్చో వాటినన్నిటిని చక్కగా అంటే చక్కగా మీరు చదువుకుంటూ ఎక్కచ్చనమాట. మీరు మెట్టి మెట్టికి నైవేద్యం పెట్టాలనుకుంటున్నారా? లేదంటే గనక మెట్టి మెట్టికి గాజులు పెట్టాలనుకుంటున్నారా? జాకెట్ ముక్కలు పెట్టాలనుకుంటున్నారా? ఇలాగా మీరు ఏ రకంగా మొక్కుకుంటే ఆ రకంగా. ఒక్కసారి వచ్చి మీరు కనదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడైనా కూడా ఓసారి వచ్చి చూస్తే మీకు తెలిసిపోతదనమాట. ఇన్ని మెట్లున్నాయి, మోకాలు నొప్పులొచ్చేస్తాయి, నడుము నొప్పొస్తది, ఎక్కలేము అని అనుకుంటాం కదా! లోపలికి వెళ్ళాక గాలైతే ఎయ్యదు కానీ ఫుల్లు చెమటలు పట్టేస్తా ఉంటాయి. ఆహ్, ఒక్క దగ్గర నడుము నొప్పి వచ్చినట్టు ఉంటది గానీ, ఒక 2 మినిట్స్ ఆగినట్టయితే గనక మనకి ఈజీగా అయిపోతాయనమాట. అంటే కష్టమనేది తెలీదు. అంతమంది వస్తా ఉంటారు కదా! ఆ ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటామనమాట. స్పెషల్ డేస్‌లో దసరా అప్పుడు గానీ, లేదంటే మనకి గిరి ప్రదక్షిణ ఈ టైంలో ఉంటాయి కదా! ఆ టైంలో మీరు ఈ మెట్ల పూజ అనేది చక్కగా అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం తొక్కిసలాటలు అవన్నీ జరుగుతా ఉంటాయి కదా! ఆ తొక్కిసలాటలనేవి జరగకుండా ఉండాలి అని అనుకుంటే అలాంటప్పుడు చక్కగా అవాయిడ్ చేసేయండి. 300 స్టెప్స్ అయితే ఉంటాయి. మీరు ఆ 300 స్టెప్స్‌కి లెక్క పెట్టుకొని నిమ్మకాయల పె దీపం వెలిగించుకోవాలనుకుంటున్నారా? లేదు మీకు ఎలాగ వెలిగించుకోవాలి అనుకుంటున్నారో, అప్పుడు వెలిగించుకున్నప్పుడు ఏంటంటే, ఆ 300కి ఒక 25 అటో అంటే ఎక్స్‌ట్రా అయితే గనక తీసుకెళ్ళండి. అలా 25 ఎక్స్‌ట్రా తీసుకెళ్తే మనకి హెల్ప్‌ఫుల్ అవుతది కాబట్టి, ఆహ్, ఎక్స్‌ట్రా కొంచెం పెట్టుకోవడానికైతే ట్రై చేసేయండి. వాటర్ అనేది ఉండదు. వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు ఎంత స్పీడ్‌గా వెళ్ళాలి అంటే, ఎంత ఎర్లీగా వెళ్తే మీకు అంత మంచిగా అయితే గనక అయిపోతదనమాట. ఎండొత్తే చికాకొచ్చేస్తది కాబట్టి, ఎండ రాకముందే వెళ్ళడానికి మీరు ట్రై చేసేయండి చక్కగా. ద్వారం దగ్గర మనకి వినాయకుడు, అలాగే ఆంజనేయ స్వామి ఉంటారు. వాళ్ళకి దండం పెట్టుకొని పూజననేది స్టార్ట్ చేసేయండి. చాలామందున్నారు. లేడీస్ అనే కాదు బాయ్స్ కూడా చక్కగా వచ్చేస్తున్నారు. ఎక్కువ హస్బెండ్, వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఒకళ్ళు పసుపు పెట్టుకుంటే, ఒకళ్ళు కుంకుమ పెట్టుకుంటా వెళ్ళిపోతున్నారనమాట. లేదు అనుకుంటే హస్బెండ్ ఫస్ట్ 10 స్టెప్స్‌కి పెట్టి, తర్వాత లాస్ట్ 10 స్టెప్స్‌కి అలా కూడా పెడుతున్నారు. అంటే ఒక్కొక్కళ్ళ విష్ ఒక్కొక్క రకంగా కదా! మీరు చూసారంటే ఎవరికి వాళ్ళు ఓన్ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసుకున్నారనమాట. ఇప్పుడు ఒకసారి మనం వెళ్ళాము అనుకోండి, నెక్స్ట్ టైమ్‌కి మనకి అనుభవం వచ్చేస్తది కాబట్టి అప్పుడేమి అంత పెద్దగా అయితే గనక అనిపించదనమాట. చక్కగా ఇక్కడ పూజ చేసుకొని అందులోనే ఫస్ట్ ఎర్లీగా వెళ్ళారనుకోండి మనకేంటంటే కొంచెం ప్లేస్ దొరుకుతది. లేదంటే గనక ప్లేస్ దొరకదు. మీకు ఇంకా టైం ఉంది అని అనుకున్నారనుకోండి, దీపం కొండెక్కేంత వరకు ఉండి మీ ముగ్గు ఏదైతే ఉందో దాన్ని చక్కగా క్లీన్ చేసేసుకోండి. లేదు అనుకుంటే గనక మనకి వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళుంటారు కదా! వాళ్ళు చేస్తారనమాట. అలాగే ఇక్కడ ఒకళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు మీరు నుంచొని ఎక్కువ సేపు అయితే ఉండకండా చక్కగా మీ కోరికను నెరవేర్చుకొని పూజంతా అయిపోయిన తర్వాత మెట్లకి చక్కగా పసుపు, కుంకాలైతే వేసుకోండి. పసుపుని కలుపుకునేటప్పుడు థిక్‌గా కలుపుకోవద్దు. అలాగని పలచగా కలుపుకోవద్దు. నేనిక్కడ వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా అయితే గనక కలుపుకోండి. మనకి మెట్లుకు పెట్టేటప్పుడు ఏంటంటే అది చిక్కబడిపోతా ఉంటదనమాట. చిక్కబడిపోతా ఉండి మనం ఇంకా మధ్యలో వాటర్ ఉండదు కాబట్టి ఇబ్బందవుతది. నేనిప్పుడు వీడియోలో చూపిస్తాను పసుపు ఎలా కలుపుకోవాలన్నది. బాగా లూజ్‌గా కలుపుకొని పసుపు, కుంకాలు పెట్టుకుంటే వెళ్ళిపోవాలి. నేను ఫస్ట్ 3 మెట్లకేంటంటే ఆహ్,
పసుపు రాసి ఒక 5 బొట్లు పెట్టుకున్నా. అలాగే లాస్ట్ 3 మెట్లుకి అలాగ పెట్టుకున్నా. తర్వాత మిగతా అన్ని మెట్లకి పసుపు రాసి కుంకుమ బొట్టయితే గనక పెట్టేసుకున్నాననమాట. ఇలా చాలామంది ఉన్నారు చూసారా? ఇది ఎర్లీ మార్నింగే. మీరు ఇంకా ఎర్లీగా వచ్చినా కూడా అయిపోతదనమాట. ఇలాగా మీరు కూడా మెట్ల పూజను చక్కగా అంటే చక్కగా చేసేసుకోండి. అంత కష్టంగా ఏమీ అనిపిచ్చదు. కొంతమంది అమ్మవారికి పూజంతా అయిపోయిన తర్వాత పసుపు, కుంకుమతో పాటు చీర అయి కూడా పెట్టుకుంటున్నారు. నేను చీర పెట్టాను. గాజులు, పసుపు, కుంకుమ ఇలాగా మనకి ఏవి కావాలి అని అనుకుంటే అవైతే గనక అమ్మవారికి హ్యాపీగా అంటే హ్యాపీగా సమర్పించుకోవచ్చు. ఇది నేను చేసిన మెట్ల పూజ. మీలో ఎవరికైనా గనక నచ్చితే లేదంటే గనక మీ విష్ నెరవేరాలి అనుకుంటే నమ్మకం ఉంటే గనక ఇలా మొక్కుకోండి. మొత్తం అంతా వచ్చేటప్పటికి నాకు బయటకొచ్చేటప్పటికి ఈ టైం పట్టిందనమాట. నేను ఏసుకెళ్ళిన వైట్ డ్రెస్‌కి మొత్తం పసుపు, కుంకాలు అయిపోయినాయి. నా కాళ్ళకి అంటుకున్న పసుపు మీకు మర్చిపోయాను. పూజ చేసుకునేటప్పటికే మీ కాళ్ళకనేది పసుపు ఉండదనమాట. నా కాళ్ళకి అంటుకున్న పసుపు వదలడానికి కూడా నాకు 2 మినిట్స్ పట్టింది. అంటే 2 డేస్ పట్టింది. మొత్తం మెట్లన్నిట్లికి పసుపే ఉంటది కదా! ఆ మెట్ల పూజకి అంత విశిష్టత ఉంది. మేము ఎప్పటినుంచో విజయవాడలో ఉన్నా కూడా మాకెప్పుడు ఈ మెట్ల పూజ తెలీదనమాట. ఏదైనా టైం వచ్చినప్పుడు మనం ఆవిడకి ఇలాగా మనం మొక్కుని చెల్లించుకోవాలి అని ఆవిడ అనుకున్నప్పుడు, రాసిపెట్టున్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయనమాట. మేమైతే గనక నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే గనక వెళ్ళాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.